హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ. మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: మటన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్గా వేయించుకొని బిర్యానీ ఆకు వేయించుకున్నాము. ఎర్రగడ్డలు వేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకుంటాం. వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇలా బాగా వేయించుకొని వారంటే ఉండించుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ టమోటాలు వేసుకున్నాం. టమోటాలు బాగా వేయేంత వరకు బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి. ఇక్కడ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, మటన్, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మటన్ కర్రీకి. ఇప్పుడు రెండుసేపు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలాగా బాగా మెత్త మగ్గించే వరకు గంటతో బాగా ఒత్తాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు అలా ఉత్తుతూ ఉంటే ఆ రసం అంతా బయటకు వస్తుంది. కట్టెల పొయ్యి మీద అయితే బాగా వస్తుందని కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మటన్. ఇవన్నీ మసాలాలు ఫ్రెండ్స్, దాని మటన్ కర్రీకి కావాల్సిన మసాలాలు. దాని ఫ్రెండ్స్ ఇలా అయ్యేంత వరకు బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే గాయ్స్, ఇలా పెద్ద మంట పెట్టుకొని బాగా ఉడికేంత వరకు బాగా ఉండించుకొని ఇప్పుడు మటన్ ముక్కలు వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇలా బాగా అంతా అప్లై అయ్యేలా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాస్తంత పసుపు వేసుకున్నాం. 1 టీ స్పూన్ పసుపు, ఇంకా మనకు తగినంత ఉప్పు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకున్నాం. బాగా అంతా అది బాగా దానికి ముక్కలకు అంతా పట్టేలాగా బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్నాం. బాగా కలుపుతూ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు బాగా కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత తీసి మళ్ళీ కలబెట్టుకుందాం. ఇలా ముక్కలకు అంతా పసుపు పెట్టుకొని మళ్ళీ మనం
మూత పెట్టేసుకుందాం. ఇది బాగా మగ్గినాక మనం మసాలా వేసుకుందాం. ముక్క మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మసాలాలో మగ్గాలి. పచ్చివాసన పోయేంత వరకు కలిపెట్టుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం పొడి 3 టేబుల్ స్పూన్. మీకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపెట్టుకుందాం. ధనియాల పొడి, కారం పొడి ముక్కలకు బాగా పట్టేలా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మగ్గింది. మసాలా మొత్తం ముక్కకు పట్టింది. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించే మన మటన్ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మీ స్పెషల్ సండే ఏం రెసిపీ ఫ్రెండ్స్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏంటి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలబెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ రెడీ అయింది. మన కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు మటన్ కర్రీని ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద మీకు ఎలా చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. బాయ్.